భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి 10 లోపు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టి చూడండి. చాలు. తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో అధికంగా కష్టాలు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. మా ఇంట్లో మేము మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం వలన ఎటువంటి కష్టాలైనా చాలా ఈజీగా తీరిపోతాయి. అంటే కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే ఎప్పుడూ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. ఒకటి పోతే ఇంకొక కష్టం వరుసగా వస్తూ ఉండటంతో వారికి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇలా భరించలేని కష్టాలలో ఉన్నవారు శ్రావణ మంగళవారం రోజు తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టుకుంటే చాలు. గ్యాస్ పొయ్యి అందరి ఇళ్లల్లో ఉంటుంది. గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి లేదా బ్రష్ చేసుకొని వంటగదిలోనికి వెళ్ళాలి. అంతేగాని పాచిముఖంతో గ్యాస్ పొయ్యిని టచ్ చేయకూడదు. మాసంలో గ్యాస్ పొయ్యి వెలిగించే ముందు ఆ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గ్యాస్ పొయ్యి మురికిగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. కనుక గ్యాస్ పొయ్యిని నీట్గా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యి పైన ఎంగిలి పాత్రలను పెట్టకూడదు. ఇక గ్యాస్ పొయ్యి కింద శ్రావణ మంగళవారం రోజు ఈ ఒక్కటి పెడితే మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని, డబ్బు నిలవట్లేదని, అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడేవారు, సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడేవారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మంగళవారం రోజు రాత్రి సమయంలో, అంటే చీకటి పడిన తర్వాత చేయాలి. అది కూడా 10 లోపు చేసుకోవాలి. అలా చేసుకుంటే తెల్లవారేసరికి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ శ్రావణ మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దేనిని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పాము రాణిని కాటు వేయడానికి 25 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసిందో తెలిపే పవిత్ర కథను విందాం. అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు. నాగభూషణుని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కలిచివేసింది. తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ కూడా దిగులు పడ్డారు. ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటని బాధపడింది. రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. రాణి మాట కాదనలేక మాలిని అనే ఒక ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. కానీ వారికి కూడా సంతానం లేదు. అయితే కొత్త సమస్య వచ్చి పడింది. రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు. పైగా మద్యానికి బానిస అయినాడు. రాజ్యంలో అహింస, దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువైనాయి. ఇది హేమవతిని కలిచివేసింది. ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు. ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి. దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపించాడు. కొన్ని రోజుల వయస్సు మాత్రమే ఉండే ఆ బాలుణ్ణి అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది. ఆ బాలుణ్ణి దేవుడు ఇచ్చిన వరంలా భావించి తీసుకున్నది. అలా ఆ బాలుణ్ణి తీసుకొని వస్తూ ఉండగా హేమావతిని నాగుపాము వెంబడించింది. బాలుణ్ణి పట్టుకొని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది. కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది. పాము హేమావతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపామును ముక్కింది. దయచేసి తమను వదిలిపెట్టమని, బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని, అప్పుడు కాటు వెయ్యమని ప్రార్థించింది. అప్పుడు నాగుపాము వెనుదిరిగి వెళ్ళిపోయింది. రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకి చెప్పి ఆ బాలుణ్ణి పెంచి పెద్ద చేసి రాజును చేద్దామని అంది. దానికి ఎంతో సంతోషించాడు రాజు. ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు పోసుకుని బాలునికి తాగించబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు.
మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాగేసుకుంది. పాల గ్లాసు జారి కింద పడిపోయింది. అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు కక్కి చనిపోయింది. చీ పాపాత్మురాలా, ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు? అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది హేమవతి. నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు. మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు. ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఎక్కడే ఉంటే తమకు రక్షణ కరవని భావించింది హేమవతి. మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహామునిని ఆశ్రయించింది. నీకేమీ భయం లేదు తల్లి, ఇక్కడే ఉండి ఈ బాలుణ్ణి పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు. నిన్ను నా కూతురిగా, ఈ బాలుణ్ణి నా మనవడిగా భావిస్తాను అన్నాడు మహాముని. బాలునికి విజయుడు అని పేరు పెట్టారు. మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా అతనికి అపజయం కలగవద్దని ఆ పేరు పెట్టారు. ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది. సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది. ఒకరోజు హేమవతి ఆ అడవిలో అలా వెళ్తూ ఉండగా నాగరాజు కనిపించాడు. తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి. ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది. నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేనివాడు అవుతాడు. బాలునికి 10 ఏళ్ళు నిండగానే నేనే వస్తాను, అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది. ఆ బాలుని కాపాడుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది. నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుమారునికి తగిన వయసు రాగానే విద్యా అభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది. క్రమంగా వ్యాయామం, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది. అయితే విజయునికి 10 ఏళ్ళు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు. నాగుపాము మరణించి అయినా ఉండాలి, లేదా తాను చెప్పింది విని కాటువేయటం పూర్తిగా విరమించి అయినా సరే ఉండాలని హేమవతి భావించింది. విజయునికి నైతిక విలువలను, రాజ్య ధర్మాన్ని నూరిపోసింది. సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి. శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు కౌశల్య అనే ఒక కూతురు ఉంది. ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది. ఇంతలో పొరుగు దేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు. రాజకుమారిని రక్షించాడు. కౌశల్య విజయునికి కృతజ్ఞతలు తెలిపింది. ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది. అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకుని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నాగభూషణ్ణి చెరసాలలో బంధించాడు. ఈ విషయం తెలిసిన తిరుమల వర్మ తన అల్లుడికి విషయం చెప్పాడు. శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు. అవంతిని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు. అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు. తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెని చెరసాలలో బంధించాడు. హేమవతి నాగభూషణ్ణి చేరి జరిగింది చెప్పింది. నాగభూషణుడు సంతోషించాడు. మహారాణికి క్షమాపణ చెప్పాడు. నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. విజయుడు ధర్మవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది. మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది. ఆశ్చర్యం, 25 ఏళ్లైనా సరే నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది. తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటువేయమని కోరింది. నాగుపాము వెంటనే కాటువేసింది. ఆశ్చర్యం, అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు. తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు. ఆ యువకుని పేరు విక్రముడు. ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది. అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది.
అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి, మునీశ్వర, ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది. ఇటువైపు ఎవరైనా వచ్చారా, మీరు చూశారా అని అడిగాడు. తాను చూడలేదని ముని చెప్పాడు. మరోసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పరిగెడుతున్న జింకను గురిచూసి బాణం వేశాడు. జింక పారిపోయింది. బాణం మునీశ్వరుని పక్కనే పడింది. మూర్ఖుడా, నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా? నువ్వు నాగుపాము వైపో అని ఆ ముని శపిస్తాడు. విక్రముడు మునీశ్వరుని కాళ్ళ వేళ్ళ పడి జరిగింది చెప్పి బ్రతిమాలుకుంటాడు. అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు, నువ్వు మూగ జీవాలను వేటాడటం పెద్ద తప్పు. పాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా. నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి. ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్ముల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది. ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయురారోగ్యాలను పెంచుతుంది అని. ఇది విని హేమవతి సంతోషిస్తుంది. విక్రమ, నా వెంటరా, మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది. విక్రముడు రాణి వెంట వెళ్ళాడు. విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. మహారాణి, ఇతడు ఎవరో కాదు, 30 సంవత్సరాల క్రితం కనిపించకపోయినా నా తమ్ముడు. బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నా తమ్ముణ్ణి చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మహారాణి ఆశ్చర్యపోయింది. విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు, వదినగారు, మీ గొప్పతనం కళ్ళారా చూస్తున్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా కాటువేయాలని చూస్తూ ఉన్నా అంటూ నాకు శాప విమోచనం కలుగుతుంది. ఇటు నా విషం అమృతంలా మీకు ఆయురారోగ్యాలను పెంచుతుంది. మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే. మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం. నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు. అందరూ కూడా సంతోషించారు. వీడియోలోకి వస్తే, హిందువులు వంటగదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. వంటగదిలోని గ్యాస్ పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటూ ఉంటారు. రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా కడిగేసి స్టవ్ను శుభ్రం చేసి ఆ స్టవ్ కింద ముగ్గును వేసి పసుపు కుంకుమలు రాసి పడుకుంటారు. కొంతమంది ఉదయం పూట గ్యాస్ పొయ్యిని క్లీన్ చేస్తారు. అలా చేసినా మంచిదే. గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ చిందర వందరగా ఉంచకూడదు, నీట్గా ఉంచుకోవాలి. మన స్టవ్ ఎంత నీట్గా ఉంటుందో, ఎంత కలకలలాడుతూ ఉంటుందో డబ్బు అనేది అంత బాగా వస్తుంది. ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ మంగళవారం రోజు రాత్రి 10 లోపు చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి. స్టీలు, రాగి, ఇత్తడి ఇలా ఏ ప్లేట్ను అయినా సరే తీసుకున్నా పర్వాలేదు. తీసుకుని ఆ ప్లేట్లో ముందు ఒక స్పూన్ గల్లులుప్పును వేయండి. గల్లులుప్పును మాత్రమే ఈ పరిహారానికి వాడాలి, సాల్ట్ను వాడకూడదు. ఇలా గల్లులుప్పు ఒక స్పూన్ వేసిన తర్వాత ఆ ఉప్పు మీద ₹1 బిళ్ళను కూడా పెట్టండి. ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసేయండి. ఉప్పు చాలా శక్తివంతమైనది. నెగిటివ్ ఎనర్జీని, మన కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంది కనుక ఉప్పును ముందు వేయండి. అలాగే ₹1 బిళ్ళ అంటే ధనం. ధనంతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఇక పసుపు కుంకుమలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కనుక ఉప్పు ₹1 బిళ్ళ, పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేయండి. తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి చక్కగా స్టవ్ కింద పెట్టేయండి. రాత్రంతా ఆ ప్లేట్ను అలా ఉంచండి. ఇలా ఉంచటం వలన మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. చెడునంతా ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి. మీ ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఆమెతో పాటే మీ కష్టాలు కూడా పోతాయి కనుక ఈ మంగళవారం రోజు ఉప్పు, ₹1 బిళ్ళ, పసుపు కుంకుమలను ఒక ప్లేట్లో వేసి గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. రాత్రి 10 లోపు పెట్టేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఉప్పును, పసుపు కుంకుమలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఎవ్వరూ నడవని చోట పడవేయండి. ఇక ₹1 బిళ్ళను మాత్రం ఎవరైనా సరే పేదవారికి దానం ఇచ్చేయండి. ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మెల్లమెల్లగా కష్టాలు పోతాయి. తెల్లవారేసరికి మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. భరించలేని కష్టాలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే తప్పక ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతారు.
కనుక మీరు కూడా రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి 10 లోపల ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.